వాళ్ళకి ధైర్యమో మరి పాపం అది ఎలాంటి ఆలోచనో తెలియదు. ఒక అవినీతి పరురాలు, అక్రమ పరురాలు కాలు మోపింది. ఆవిడ్ని సగౌరవంగా వారి ఇంటికి పంపించాలి. మనందరం రేపు మే 13న 2 ఓట్లు వేసి సైకిల్ గుర్తుకి అందరూ ఓట్లు వేసి గెలిపించాలి. ఆ రోజు పోలింగ్ బూత్ లో మన జన సైనికులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి నీడతో పవన్ కళ్యాణ్ అన్న దండలతో ఈ రోజు నేను ముందుకు వస్తూ ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. బీజేపీ పార్టీ జనసైనికులు ప్రతి ఒక్కరు కృషి చేస్తే ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోవడానికి స్థానికురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు వాళ్ళందరూ కలిసికట్టుగా వాళ్ళ ముఖ్య అతిథి గారు ఇక్కడ అందరం కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరం ఒక 3 రోజుల పాటు శ్రమించుకున్నాం ఎన్నికల ప్రచారంలో. అలాగే 13వ తారీఖున ప్రతి ఒక్క ఓటు విలువైంది. మన ఓటే కాదు, మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరితో ఓటేసుకోవాల్సిన అవసరం కోరుకుంటూ పార్టీలు కాదు, పార్టీలు కూటమి పంపాలి. పార్టీల కూటమి కంటే కూడా ఇది ఒక ప్రజా కూటమి. ప్రజల అవసరం రీచి అందరు కలిసి ప్రజలు వేస్తూ కోరుకుంటూ ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అందరూ కలిసికట్టుగా పోరాడుతున్నారు. రాష్ట్రం అని చెప్పేసి రాష్ట్రం కోసం ఇవాళ ఈ ఎన్నికల్లో భావితరాల భవిష్యత్తు నిర్మించబడుతున్న తెలియజేసుకుంటూ మా స్ఫూర్తి నాయకులు గవర్నమెంట్ ప్రజా గారికి జవాబు తెలియజేస్తూ ఇక్కడికి అందరూ పిలిచారు, ఆహ్వానించారు, అభిమానం చూపిస్తున్నారు. ఏ అభిమానంతో ఉత్సాహంతో వస్తున్నారో బయటికి. 13వ తారీఖున అలాగే మాధవి గారికి ప్రతి ఒక్కరు ఓటు వేయించాలి.